కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక నేతలు పార్టీ మారనున్నారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు సైతం రేపు కాంగ్రెస్ లో చేరనున్నారు. అరికపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించుకోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ లాగి అక్కడ బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని అయితే ఒక లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికీ 8 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన సంఖ్య నెంబర్ 9 అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా వరుసగా అందరినీ చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని మరింత స్ట్రెంత్ చేసుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. పీసీసీ చీఫ్గా, అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి ఆయనే ఉండడంతో ఆ ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఆయన్ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద శాసనసభ పక్షాన్ని, బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ పక్షాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నట్లయితే కనుక ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వరుసగా ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి చేరికలపైన కూడా పూర్తి ఫోకస్ పెట్టింది. వారు కూడా ఎమ్మెల్యేలకు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ కూడా ఒకవైపు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక కేసులో చెప్పిన పరిస్థితి ఉందో ఆ కేసు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ 3 నెలల లోపు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, 3 నెలల లోపు దీనికి సంబంధించి ఫిరాయింపుల చట్టానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పట్టుబడుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. ఆ లోపు న్యాయస్థానంలో ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాసెస్ అంతా కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మొత్తం 26 మంది వచ్చినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 26 మంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే శాసనసభ పక్షం పూర్తిగా విలీనం అవుతుంది. అదేవిధంగా మండలిలో కూడా 20 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లయితే కూడా అక్కడ కూడా విలీనం అవుతుంది. కాబట్టి శాసనసభ పక్షం కూడా విలీనం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని విలీనం చేసుకునే దిశగానే కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే వరుసగా రోజుకొకరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల లోపే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సాధ్యమైనంత వరకు అందరినీ కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారంగా చూసినట్లయితే దాదాపు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇప్పటికే టచ్లోకి తీసుకుంది. వారంతా కూడా ఈ 1 వీక్లో పార్టీలో చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ధనలక్ష్మి, చెప్పండి. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోంది, ఇక నలుగురు తప్పించి ఇంకెవరు ఉండరు ఆ పార్టీలో అని చెప్తున్న నేపథ్యంలో ఇదే విధంగా జరగబోతోంది అనుకోవాలా? వరుస పెట్టి ఇంకా చేరికలు ఉండబోతున్నాయి కాంగ్రెస్ లో అనుకోవాలా మనం? డెఫినెట్గా నిన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను ఆయన మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా చెప్పారు. బీఆర్ఎస్లో 9 మాత్రమే మిగులుతారు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగిలారు. ఆత్మవిమర్శ చేసుకుంటున్న ఎమ్మెల్యేలంతా కూడా గతంలో ఏవైతే వాళ్ళకు ఆత్మ గౌరవం లేదు కాబట్టి వారంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం కానీ, కేటీఆర్ కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను గౌరవపరిచారు. కాబట్టి ఖచ్చితంగా తమ గౌరవం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. అందరూ కూడా ఎవరు కూడా అక్కడ ఉండారంటూ కూడా దానం నాగేందర్ చెప్పారు. అక్కడ జరిగిన అవినీతి అంశాలను కూడా, జరుగుతున్న అంశాలను కూడా ప్రస్తావించారు. వీటన్నిటి కూడా విచారణ చేస్తామంటూ కూడా మరోవైపు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రభుత్వానికి అండగా ఉండేందుకు అంతా ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫిరాయింపులు అనేది మేము వరకు ప్రోత్సహించట్లేదు, వారంతా వారే వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేవారిని మేము ఎలాగూ కాదనమంటూ కూడా చెప్తున్నారు. గతంలో ఈ మధ్య కాలంలో చూడొచ్చు, ఒక వారం రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలు వారు ఒకటేసారి శ్రీధర్ బాబును కలిసి, అంటే ఇన్ఛార్జ్ జిల్లా మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు కాబట్టి ఆయన కలిసి కొన్ని అంశాలకు సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు ఇదే అంశం కూడా చర్చకు వచ్చినట్టు కూడా ప్రధానంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారు కూడా 6 మంది శ్రీధర్ బాబును ఎవరెవరు కలిశారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే మొన్న శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యేలు ఒకరైన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరి కాసేపట్లో 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో మొత్తం మీద ప్రాసెస్ ఈ శాసనసభ పక్షం విలీనానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 26 కాబట్టి ఆ 26 సంఖ్యను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులేస్తుందని చెప్పొచ్చు. థాంక్యూ ప్రతాప్.